టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి నాడు చేసేటటువంటి ధనలక్ష్మి పూజ, లక్ష్మీ ఆరాధన, దివ్య కాంతులు ఏ విధంగా ప్రసరిస్తాయో మన జీవితంలో కూడా అదృష్టం అనే దివ్య కాంతి ప్రకాశిస్తుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదంగా ధనలక్ష్మి ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం తులాలగ్నం. తులాలగ్నంలో సూర్యభగవానుడి యొక్క సంచారం కొనసాగుతోంది. బుధుడు కుజుడు కూడా తులారాశిలో ఉన్నారు. ఎప్పటిలాగానే రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, దేవగురువైన బృహస్పతి మిథునం నుండి కర్కాటకంలోకి వచ్చారు. కాబట్టి కర్కాటకంలో ఉచ్చస్థితిలో బృహస్పతి సంచారం, సింహరాశిలో కేతువు, కన్యలో చంద్రుడు, శుక్రుడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ సవితి వరకు ఈ గ్రహ గమనాల యొక్క ఫలాలు కొనసాగుతాయి. అక్టోబరు 19 ఆదివారం మాస శివరాత్రి, 20వ తారీఖు సోమవారం దీపావళి అమావాస్య, దీపావళి పూజ, ధనలక్ష్మి పూజ, జగద్గురువులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి జయంతి. 20వ తారీఖు సోమవారం 1:55 బుధుడు కుజుడు యొక్క సంయోగం ఉత్తరంలో ఉంటుంది. అదే రోజు శుక్ర చంద్రుల సంయోగం కూడా ఉన్నది. 21 మంగళవారం కేదారేశ్వర వ్రతము, 21 మంగళవారం అమావాస్య, బుధవారం బలిపాడ్యమి, గోపూజ, బలీంద్ర పూజ, ఆకాశదీప వ్రతం ప్రారంభం. గురువారం యమద్వితీయ, 23వ తారీఖు చంద్రబుధుల సమాగమం ఉంటుంది ఆకాశంలో. 24వ తారీఖు చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు. 25వ తేదీ శనివారం నాగుల చవితి, జ్యేష్ఠ నక్షత్రం దగ్గర చంద్రుడు ఆకాశంలో దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉండేటటువంటి అంతరిక్ష ఖగోళ పంచాంగ సంబంధమైనటువంటి ముఖ్య విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా 6వ రాశిలో చంద్రుడు, లాభంలో రాహువు. 2 గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒకే విషయాన్ని ఎక్కువసార్లు లోతుగా ఆలోచించకూడదు. అలా ఆలోచించడం ద్వారా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మనోబలం సర్వప్రధానం. ప్రస్తుతం చేయవలసిన పని ఎందే దృష్టి నిలపండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించడం మంచిది. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. పట్టుదలతో పనులు చేయండి, కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో ఉద్యోగంలో పనిచేయండి, విజయం మీదే. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యూహాలను రచిస్తూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా జాగ్రత్తగా పనులు చేయాలి. మనలో ఉన్నటువంటి అసంతృప్తి, అసహనం బయటపడకుండా గంభీరంగా వ్యవహరించడం మంచిది. వ్యాపార యోగం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ తెలివిగా అధిగమించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. సందర్భానుసారంగా మొహమాటం లేకుండా జాగ్రత్తగా ఆర్థిక స్థితిని కాపాడుకోవాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. స్పష్టంగా సంభాషించండి.
ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పెంచండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారికి గ్రహయోగము మిశ్రమంగా ఉన్నందువల్ల తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. 3 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి. 6వ రాశిలో రవి, కుజ, బుధ. పంచమంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. మంచి విజయాలు దక్కుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన పుణ్యం లభిస్తుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆశయాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో పనులు మొదలు పెడితే అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. మీదే పైచేయిగా ఉంటుంది. మాటల్లో స్పష్టత పెరుగుతుంది. సాంకేతికంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతృప్తినిచ్చే ఫలాలను అందుకుంటారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సఫలమవుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా కార్యాలు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాలు, భూ గృహ వాహనాది యోగాలు అనగా స్థిరాస్తులు బాగా వృద్ధి చేసుకోవడానికి పంచమంలో ఉన్న శుక్రయోగము సంపూర్ణంగా సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. ప్రశాంతమైన జీవనం కొనసాగడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. దానాలు అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. ద్వితీయంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. సకాలంలో పనులు మొదలుపెట్టండి. విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో ముందుకు సాగాలి. అలాగే ఏ విషయాన్ని మనస్సుకు తీసుకోకూడదు. ఉత్సాహంగా పనిచేయాలి. ఉత్సాహం తగ్గకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. గౌరవప్రదమైన ఫలితాలు వస్తాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు. ఉన్నదానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో 1-2 సార్లు ఆత్మీయులతో కలిసి ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేస్తే మంచి జరుగుతుంది. లేకపోతే ఒత్తిడిలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం సడలొద్దు. ఏం మాట్లాడుతున్నా అవగాహనతో మాట్లాడాలి. నియంత్రణ అవసరం. మౌనంగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. అపార్థాలకు అవకాశం కల్పించే వాళ్ళు ఉంటారు. కాబట్టి శాంతంగా స్పష్టంగా ఉండండి. అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించవద్దు. విభేదాలకు దూరంగా ఉండాలి. సకాలంలో బాధ్యతలు పూర్తవుతున్నాయా లేదా అనేది పునఃసమీక్ష చేయాలి. మౌనం శక్తిని ప్రసాదిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేయటం మంచిది. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? సూర్యనారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి దివ్యంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో ప్రధానంగా బుధ గ్రహ యోగం 4లో అనుకూలంగా ఉంది. 3వ రాశిలో చంద్రుడు, శుక్రుడు శుభప్రదమైన ఫలితాలను ఇస్తున్నారు. మనోబలం అవసరం. విజయం సిద్ధించేంత వరకు కృషిని కొనసాగించండి. ఎక్కడ మానసిక విఘ్నానికి అవకాశం కల్పించకండి. నిరుత్సాహం చెందొద్దు. 3 గ్రహాలు ఉన్నప్పుడు మిశ్రమాత్మకమైన ఆలోచనలు ఉంటాయి. బుద్ధిబలం సహకరిస్తుంది. తెలివిగా ఆలోచించండి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చెడు విషయాలపై ఎక్కువగా దృష్టి నిలపద్దు. కాలాన్ని వృధా చేసుకోవద్దు. మంచిని ఏ విధంగా సాధించాలి, అందుకు అవసరమైన ప్రణాళికలు ఎలా సిద్ధం చేయాలి, మీరు చేస్తున్న ప్రతి పని ధర్మబద్ధంగా ఉండేట్టుగా చూసుకోవాలి. వ్యాపారంలో విజయం ఉన్నది.
మీ కృషికి తగిన ప్రతిఫలం. 4వ రాశిలో ఉన్న బుధుడు యోగాన్ని ఇస్తారు, లాభాలుంటాయి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. ఆలోచనలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించండి. ఆలోచనలకు మాత్రమే పరిమితమై కార్యాచరణ లోపిస్తే ఫలితం శూన్యమవుతుందని గమనించాలి. చాలామంది ఏం చేస్తారు, ఆలోచిస్తారు, దాన్ని కార్యాచరణలోకి తీసుకురారు. అది జాగ్రత్తగా చేయాలి. ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి. ధనాదాయ మార్గాలు పెంచుకునే వీలు కలుగుతుంది. ఉద్యోగం చక్కగా ఉంది. అలాగే ముఖ్య కార్యక్రమాల్లో బాధ్యతాయుతమైనటువంటి పనులు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా మనకు సంబంధం లేదులే అని అనుకోవద్దు. సంభాషణలో సౌమ్యత, శాంతము తొణికిసలాడాలి. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ప్రశాంతంగా ఉండటం కోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయాలి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? అలాగే 4లో కుజగ్రహం ఉన్నది కాబట్టి కుజప్రీతిగా కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి కూడా 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 3వ రాశిలో రవికుజులు, ద్వితీయంలో శుక్రుడు. సూర్యబలం శక్తిని ప్రసాదిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు చేస్తున్న ముఖ్యమైన పనుల అభివృద్ధి ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయాలను కూలంకషంగా ఆలోచించండి. ధనాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తగిన గుర్తింపు ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఎదురు చూస్తున్న అవకాశం చేతి దాకా వస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఫలితాలను సొంతం చేసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సౌమ్యంగా ప్రయత్నం చేయండి. కృషి ఫలిస్తుంది. కార్యసాధనలో తెలివిగా వ్యవహరించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 5 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ. ద్వితీయంలో బుధుడు, లాభంలో గురువు, జన్మ చంద్ర శుక్రులు, షష్ఠంలో రాహువు. అనేక విజయాలు సొంతమవుతాయి. వ్యాపార లాభం శుభప్రదం. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన ఆకర్షణ కలుగుతుంది. తద్వారా కృషి సఫలీకృతమవుతుంది. నిరంతర సాధన విజయానికి సంకేతం. సమయస్ఫూర్తిని ప్రదర్శించి విజయాలు సాధించే వీలు కలుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసే మేధోపరమైన అభివృద్ధి విజ్ఞానపరంగా సఫలీకృతమవుతుంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పై అధికారుల నుండి ప్రశంసలుంటాయి. తోటివారి నుండి తగినంత గుర్తింపు ఉంటుంది. ప్రయత్నాల్లో ఎటువంటి లోపం లేకుండా చిత్తశుద్ధితో స్వార్థ చింతనతో వ్యవహరించండి. కుటుంబపరంగా ఇంట్లో ఆనందం కలుగుతుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. గృహ వాహనాది యోగాలు అనుకూలమైన శుభప్రదమైన ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం ఉత్తమం. అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? గ్రహయోగం అనుకూలంగా ఉంది. లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? దానాలు అవసరం లేదు. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కేతువు, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో శని. సకాలంలో జాగ్రత్తగా పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం ఉంటుంది. నిబద్ధత, స్పష్టత, మానసిక ప్రణాళిక ఇవన్నీ సిద్ధం చేయాలి. తద్వారా గుర్తింపు లభిస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. దేనికి తొందరపడద్దు, నిరుత్సాహపడద్దు. సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. గతంలో కాని కొన్ని పనులు ఇప్పుడు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే పట్టుదల అవసరం. ముఖ్య కార్యక్రమాల్లో భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడండి. లేకపోతే ఖర్చుల రూపంలో రుణాలు పెరిగే అవకాశం ఉంది.
రుణ సమస్యలకు దూరంగా ఉండండి. ఒత్తిడిలో ఎటువంటి ఖర్చు చేయొద్దు. అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఆర్థిక బలాన్ని పెంచుతాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశివారు దుర్గామాతను స్మరించడం ఉత్తమం. ఇక ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? గ్రహదోషం అధికంగా ఉంది. దుర్గా దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? చంద్రప్రీతిగా బియ్యం దానం చేస్తే మనోబలం పెరుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. ఏకాదశంలో చంద్రశుక్రులు, 9లో గురువు, దశమంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. చేపట్టే పనుల్లో త్వరగా విజయం ఉంటుంది. స్పష్టమైన భావజాలంతో వ్యవహరించండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన విజయానికి సంకేతం. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా నిరంతర సాధనతో లక్ష్యంపై దృష్టి నిలిపి ఫలితం వచ్చేంత వరకు పనిచేస్తూనే ఉండాలి. గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తారు. మీ యోగ్యతను పెంచుకుంటూ కృషి చేయండి. కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ యోగ్యంగా కార్యసిద్ధిని సాధించండి. సృజనాత్మకమైన సాధన శక్తినిస్తుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కాలానుగుణంగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ధనాన్ని పెంచుకోవటం కోసమై సాధన చేయండి. మనం ఏ పని చేయాలి అని అనుకుంటున్నామో ఆ పనిలో మాత్రమే దృష్టి నిలపండి. అభివృద్ధిని సాధించాలి. వ్యాపారంలో కూడా ఇదే విధంగా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎదురయ్యే సమస్యల నుండి బయటపడాలి. ఆర్థికంగా శుభ ఫలితాలు సాధిస్తారు. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యనారాయణమూర్తిని దర్శించాలి. వీలైతే అర్ఘ్యప్రదానం కూడా ఇవ్వండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుసు రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, కుజ, బుధులు చక్కగా యోగిస్తున్నారు. చంద్రుడు దశమంలో ఉన్నాడు. 3వ రాశిలో రాహువు యోగిస్తున్నారు. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్ట యోగం ఉన్నది. తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. అందుకు తగ్గట్టుగా పనిచేయాలి. పై అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. గుర్తింపు కూడా ఉంటుంది. తోటి ఉద్యోగుల నుండి సరైన సహకారం ఉంటుంది. ఉద్యోగంలో అత్యంత శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వ్యాపార విస్తరణకు ఇది మంచి అవకాశం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. అత్యంత శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇదే విధంగా వృత్తిలో కూడా మేలు జరుగుతుంది. వృత్తిలో మంచి లాభాలు గడిస్తారు. నూతన ప్రయత్నాలు మేలు చేస్తాయి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని కార్యసాధనలో సాధించండి. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడానికి మానవ ప్రయత్నం అవసరమని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? అధిక గ్రహాలు యోగిస్తున్న వేళ దానాలతో అవసరం ఉండదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 7లో గురువు, 3లో శని. ఉత్తమమైన ఉద్యోగ ఫలితాలు సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సమయానుకూలంగా ఆలోచించి విజయాలు సొంతం చేసుకుంటారు. బాధ్యతాయుతమైన ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. నిబద్ధతతో పనిచేసి నిజాయితీగా పేరు సంపాదిస్తారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం. పెట్టుబడుల రూపంలో విజయం లభిస్తుంది. గృహ వాహనాల సౌకర్యాలు పెరుగుతాయి. ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ప్రధానంగా స్వర్ణాభరణ లాభాలుంటాయి.
ముఖ్యంగా వ్యాపారంలో గందరగోళ స్థితి లేకుండా స్పష్టమైన ఆలోచనలతో పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తెలివిగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. చంచలత్వం లేకుండా పనిచేయండి. ఎవరితోనూ విభేదాలు వద్దు. శాంతంగా మౌనంగా ముందుకు సాగండి. ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మికంగా దైవ బలం మేలు చేస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? దశమంలో బుధుడున్నాడు. బుధ గ్రహాన్ని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఒక గ్రహమే యోగిస్తూ అందులో నీచులో కనుక ఆ యోగించే గ్రహం ఉంటే ఎంత ఫలితం అయితే అనుకూలంగా వస్తుందో అంతే ఆ ఫలం ఆవిరైపోతుంటుంది. అంటే ఇక్కడ ధన విషయం కాబట్టి రుణ సమస్యలకు అవకాశం కల్పించే పరిస్థితులు ఉంటాయి. మొహమాటం వల్ల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి విషయం కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మనోబలం సర్వప్రధానమని గమనించండి. ప్రతి నిమిషము నిరుత్సాహం మనని గుర్తు చేస్తూ ఉంటుంది. అలా గుర్తు చేసుకోకుండా ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. మీ పనుల్లో అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంట్లో కూర్చొని చేసే పనులైనా సరే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పొరపాట్లు జరగకుండా దానికి తగు విధంగా నడుచుకోండి. ఉద్యోగంలో సౌమ్యంగా ఉండండి. ఆత్మబలంతో ముందుకు సాగండి. చెడు ఫలితాలు వ్యతిరేకతనిస్తాయి కాబట్టి శాంతంగా ఉండండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ప్రతి అడుగు ఏకాగ్రతతో నష్టం రాకుండా జాగ్రత్తగా, ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకుండా, ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునేట్టుగా వ్యాపారం చేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఉన్నతంగా ఉండేందుకై ప్రణాళికలు సిద్ధం చేస్తూ నిరంతర సాధనతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించండి. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 7లో చంద్రుడు, 5లో గురువు, 6లో కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ అందుకు తగిన విధంగా మానవ ప్రయత్నాల్లో కృషిని కొనసాగించాలి. మనసుకి చెడు ఆలోచనలు కలగకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. తొందరపడద్దు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సిద్ధించే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎంత కృషి చేస్తే అంత మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గే విధంగా సున్నితంగా శాంతంగా వ్యవహరించండి. గంభీరంగా ముందుకు సాగండి. ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోండి. మన ఆంతరంగికమైన విషయాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. సలహాలు ఇవ్వద్దు. అపార్థాలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడేట్టుగా సహకరిస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. తద్వారా శాంతి చేకూరుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే నవగ్రహాలని దర్శించాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయాలి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.